5 భూతాలు కోట్ల జీవరాశులున్న మట్టి గోళం ఒకటి శూన్యంలో తిరుగుతుంది. భూమి అంటారు. అక్కడ నుండి మాట్లాడుతున్నా నీతో. విశ్వం అనే నీ పేరు కోట్ల సార్లు ఉచ్చరించిన గలమిది. నువ్వంటే నాకెందుకింత ఇష్టమంటే ఈ క్షణం ముందు వరకు నాలో ప్రశ్నలా మిగిలిపోయిన సమాధానం నువ్వు. ఇప్పుడు పూర్తి సమాధానంలో అర్థమవుతున్నావు. ఇక్కడున్న పరిజ్ఞానం నీ పేరు ఎన్నిసార్లు ప్రస్తావించినా నువ్వేంటో అర్థం కాని అభివృద్ధి మానవ జాతిది. ఇక్కడ మళ్ళీ పుడతానో లేదో తెలీదు. నా ఉనికి ముగిసిపోయే లోపు నీ ఉనికిని కనీసం గ్రహించలేకపోతే ఈ తీవ్రమైన మనిషి జన్మ వృధా అయిపోతుంది. గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, నక్షత్రాలు, పాలపుంతలో కాల బిలాలు, ఇదా నువ్వు? కానే కాదు. మొదలు అంతమే లేని నిన్ను అంతరిక్షం అంటారేంటి? దిక్కులే లేని నిన్ను పైనున్న మిన్నులో ఊహిస్తారేంటి? రంగులే లేని నిన్ను నలుపులో గీస్తారేంటి? నీలో అనువంతు భాగం కూడా లేని దాన్ని నువ్వు అంటున్నారు. నిన్నటి వరకు నీ గురించి నాలో ఉన్న సమాధానం లాంటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడున్న ప్రతి అణువు నీలో ఉందా? ఆ అణువులో ఉన్న ప్రతి పరమాణువులో నువ్వున్నావా? ఉదాహరణకి నేనున్న ఈ మట్టి గోళంలో అణువులు పరమాణువులు ఉన్నట్టు భూమి అని పిలువబడే ఈ మట్టి గోళం ఎందులో పరమాణువు? ఈ గ్రహాలు, నక్షత్రాలు ఎందులో ధూళి శకలాలు? చూసేదాని పరిమాణాన్ని బట్టి కనపడేదాని పరిమాణం మారుతుంది. 5 అడుగులు 10 అంగుళాలున్న నాకు ఇది ఇంత పెద్ద విశ్వం అయితే, పరిమాణమే కొలవలేని శూన్యానికి ఇది ఎంత చిన్నదో. విశ్వం అనే నీ పేరుని చాలాసార్లు ప్రస్తావిస్తుంటాం కానీ నీ మొదలేంటో తెలీదు, నీ అంచులేంటో తెలియదు, నీ పరిమాణం తెలియదు. ఇంత అతీతంగా ఉన్న నిన్ను పుట్టుక నుండి ఇప్పటిదాకా అనుభూతి పొందినట్టే ఎందుకు అనిపిస్తుంది? ఇలా ఆలోచిస్తున్నప్పుడే సమాధానం దొరికింది. నీకు అసలు భౌతిక రూపమే లేదని. పరిమాణం కొలవలేని శూన్యానికి మించిన దానివి నువ్వు. ఉనికి ఉన్న భౌతిక రూపం లేని నా అనుభూతిలాగా ఇన్ని కోట్ల జీవరాశుల్లో ప్రతి దాన్ని ప్రశ్నించిన మనిషికే అతీతంగా ఉండే నువ్వు మనిషిలో ఉన్న ప్రతి తీవ్రమైన అనుభూతిలో ఉన్నావని అర్థమైంది. పరిమాణమే కొలవలేని శూన్యాన్ని మించిన నిన్నుంచగల ప్రదేశం మనిషిలోని తీవ్రత అని అర్థమైంది. నాలో కూడా ఉన్నావు. పుట్టుక నుండి ఎప్పటిదాకా నాలో కలిగిన ప్రతి అనుభూతి నువ్వే. నా ఇంద్రియాలు పొందే ప్రతి అనుభూతిలో ఉన్నావు. ఆలోచిస్తున్నప్పుడు నా మెదడులో ఉన్నావు. రంగుల్ని చూస్తున్నప్పుడు నా కళ్ళల్లో ఉన్నావు. సంగీతం వింటున్నప్పుడు నా కర్ణ పేరుపై ఉన్నావు. పరిమళం తెలుస్తున్నప్పుడు నాసికల్లో ఉన్నావు. రుచి చూస్తున్నప్పుడు నాలుక మీద ఉన్నావు. ఋతువులు నన్ను తాకుతున్నప్పుడు నా చర్మం మీద ఉన్నావు. సంభోగంలో ఉన్నప్పుడు నా అంగం మీద కూడా ఉన్నావు. నా అంగం మీద లేవా నువ్వు? నా అంగంలో శుక్రద్రావం పొంగే ప్రతిసారి నీ అనుభూతి పొందా నేను. విశ్వం ఉనికి ఎక్కడా అని నాలో పుట్టిన ప్రశ్నకి నాకు ఇప్పుడు దొరికిన సమాధానం. విశ్వం నా అంగమంచునుంది.